హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక కొత్త డిజైన్తో మేము ముందుకు వచ్చేసానండి. దానికి కావాల్సిన మెటీరియల్ రోజ్ ఫ్లవర్ బీడ్స్ రౌండ్వి చూడండి. రోజ్ ఫ్లవర్ వస్తుంది డిజైన్. ఇంకా వచ్చేసి సర్కిల్ బీడ్స్, గోల్డ్ బీడ్స్ అండి, స్మాల్ సైజు. ఇది వచ్చేసి కుచ్చు. ఫస్ట్ మనము నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ సర్కిల్ బీడ్ని తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ తీసుకొని సర్కిల్ బీడ్, దానిపైన మనం రోజ్ బీడ్ ఉంది కదా, ఆ రోజ్ బీడ్ వేసుకోవాలి. సర్కిల్ బీడ్ ఉంది కదా, రోజ్ బీడ్ వేసుకోవాలి. రోజ్ బీడ్ వేసుకొని నీడిల్ని బ్యాక్ అనుకోవాలండి. నీడిల్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి బ్యాక్ అనుకోవాలి. నీడిల్ని బ్యాక్ అనుకొని ఇప్పుడు సర్కిల్ బీడ్ ఉంది కదండి, దాని చుట్టూ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నుంచి నీడిల్ అనేది బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి. సార్ ట్రై చేయండి. డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, 5 తీసుకోవాలి. స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ 5 తీసుకొని ఇటు నుంచి నీడిల్ తీసుకొని దాని పక్క నుంచి నీడిల్ బయటికి తీసుకోవాలి. నీడిల్ని బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని సైడ్ నుంచి, ఇప్పుడు 1 సైడ్ అయిపోయింది కాబట్టి ఇంకొక సైడ్ నుంచి నీడిల్ని అలా తీసుకొని 5 బీడ్స్ మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడ నుంచి మళ్ళీ నీడిల్ని బయటకు అనుకోవాలి. నీడిల్ని బయటికి తీసుకోవాలి. సేమ్ అలాగే మొత్తం 5 ఉన్నాయి కదండి, 5 కూడా అలానే చేసుకోవాలి. 4 అలా చేసుకుని 5కి వచ్చేసరికి మనం కుచ్చుతో ఎండింగ్ అనేది ఇచ్చుకోవాలి. చాలా గ్రాండ్గా ఉంటుందండి, ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. చూడండి, సేమ్ 5 బీడ్స్. బీడ్స్ వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సర్కిల్ బీట్ కింద నుంచి తీసుకొని సేమ్ 5 బీడ్స్ వేసుకొని సైడ్కి అనుకోవాలి. ఇక్కడ అయిపోయింది కదా, ఈ సైడ్కి వచ్చేస్తుంది. ఈ సైడ్కి వచ్చిన తర్వాత కిందికి వచ్చేసి చూడండి, 4 బీడ్స్, 2 బీడ్స్ కుచ్చు, 2 బీడ్స్ వేసుకొని కిందికి అనుకొని నాట్ వేసుకుంటే డిజైన్ రెడీ అయిపోతుంది. ఫ్లవర్ లాగా వస్తుంది, బిగ్ సైజ్ ఫ్లవర్ లాగా. మీకు ఈ డిజైన్ నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నాం అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డిజైన్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ ఆల్.